మొట్టమొదటిగా ఈ ఆత్మీయ ఉద్యోగ సభలు వెంకటాద్రిపేట మెయిన్ రోడ్డు న్యూ గుంటూరు ఈ గుంటూరుకి ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించి ఈ వేదిక మీద నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించబడడానికి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరుడు జాన్ మోజెస్ గారికి ప్రభు పేరిట సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన టీం అందరికీ దేవ సహాయం గారు ఆయన టీం కలిసి ఈ కార్యక్రమాన్ని వారు చేస్తున్నారని చెప్పాడు. చాలా సంతోషం. ఈ మొదటి రోజు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు అంగీకరించాలి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే ఒక దురదృష్టకర సంఘటన ఏంటంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి అని తెలియకుండా చాలామంది ఉన్నారు. మనం ఏం తింటున్నామో తెలియకుండా తిన్నామనుకోండి, దాని అర్థం మనకి స్పృహ లేదనో లేకపోతే నాలుగు పని చేయట్లేదనో అని అనుకోవచ్చు. కానీ మనం ఏమి విని యేసు ప్రభువుని అంగీకరించాము? ఎవరైనా మనల్ని నిలవబెట్టి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అని అడిగితే మనం చెప్పేటువంటి సమాధానం ఏంటి? మన కారణం ఏమై ఉంటుంది? ఈరోజు క్రైస్తవ్యానికి బయట ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు అనేటువంటి ప్రశ్న మనకు ఎదురైనప్పుడు అవతల వ్యక్తి ఆలోచించేట్టుగా, అవతల వ్యక్తి మాట్లాడకుండా తగినటువంటి హేతు మనం ఎప్పుడు చెబుతాము అంటే, మనకి మొదట ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి అనేది తెలిసి ఉంటే మనం చెప్పగలుగుతాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చిలు పెరిగిపోయాయి, క్రైస్తవుల సంఖ్య పెరిగిపోయింది. కానీ క్రీస్తుని ఎందుకు నమ్మాలి అనే దానికి సమాధానం లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం. మేము ఎందుకు యేసుని నమ్ముకున్నామంటే అని వారి సొంత కారణాలు వాళ్ళకు ఉన్నాయి తప్ప, ఇంతకీ బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఇచ్చినటువంటి కారణం ఏంటి? మనం మెడికల్ షాప్కి వెళ్ళి ముందు మన జబ్బు చెప్పాలి. జ్వరానికి మాత్ర ఇవ్వు అని అడుగుతాం, లేకపోతే తలనొప్పికి మాత్ర ఇవ్వు అని అడుగుతాం. జబ్బు చెప్పినప్పుడు ఆ వ్యక్తి మనకి మాత్ర ఇస్తాడు. అలా కాకుండా ఏదో ఒక మాత్ర ఇవ్వు అని అడుగుతామా? లేదు. మన జబ్బు ఏంటో దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మనం తీసుకుంటాం కదా. ఇంతకీ యేసు ప్రభు అనే ఆయన్ని మనం దేనికి అంగీకరించాలి? ప్రపంచం నిండా మతాలు ఉన్నాయి కదా, ప్రపంచం నిండా రకరకాల సిద్ధాంతాలు, ధర్మాలు, నైతిక సూత్రాలు, ఏంటో మత సంబంధమైనటువంటి విషయం చాలా ఉంది కదా ప్రపంచం నిండా. అందులో ప్రత్యేకంగా యేసు ప్రభు ఆయన్ని ఎందుకు అంగీకరించాలి? మనం ఏదో ఒక ధర్మంలో, ఏదో ఒక పద్ధతిలో మనకున్నటువంటి ఈ చిన్న జీవితాన్ని ముగించుకుంటే సరిపోదా? ఏంటి యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత? కీర్తనల గ్రంథము 86వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు చెబుతున్నటువంటి ఒక మాట, అంటే మనం నమ్ముకున్నటువంటి దేవుని లక్షణాన్ని గురించి ఆయన ఆవిష్కరిస్తున్నాడు. దీన్ని ఏమంటారు అంటే ప్రార్థన కీర్తన అని పిలుస్తారు. ప్రార్థన చేస్తాడు ఇక్కడ భక్తుడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఇక్కడ కీర్తనకారుడు దేవుని లక్షణాన్ని
ఆయన గుణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. మనం ఆయనకు ప్రార్థన చేస్తున్నామంటే ఆయన గుణం మీద ఆధారపడి, ఆయన లక్షణం మీద ఆధారపడి. మనం సేవిస్తున్న దేవుడు ఎవరు అంటే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు. మన దేవుడు ఎవరంట? క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. బహుశా నేను 3వ తరగతి లేదా 4వ తరగతి ఉన్నటువంటి అంత చిన్నతనంలో మా నాన్న బాగా జూదం ఆడేవాడు. ఇది మా వైపు దాయాలు అంటారు, కొన్ని చోట్ల బారా కట్ట అంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఇక్కడ చింతపెక్కలు ఉంటాయి, అలా వేసి తెల్లవి పైకి నల్లవి కిందకి ఇలా ఉంటాయి కదా. అది జూదం ఆడేవాడు బాగా మా నాన్న. డబ్బు పెట్టి ఆడేవాడు, 4 కూర్చుంటారు 4 వైపులా. అయితే అలా వేస్తూ ఉన్నప్పుడు పడకపోతే, అనుకున్న సంఖ్య పడకపోతే ఆ టెన్షన్ భరించలేక, ఎందుకని మొదటి గేమ్లో డబ్బు పోతుంది, 2వ గేమ్లో డబ్బు పోతుంది, ఇలా పోయే కొద్దీ ఆ టెన్షన్ భరించలేక నన్ను పిలిచి చేతికి ఒక 10 రూపాయలు డబ్బు ఇచ్చి వెంటనే బీడీ కట్టబట్టుకొని రా అని చెప్పేవాడు. ఎందుకంటే ఆ టెన్షన్కి ఒక బీడీ నోట్లో పెట్టుకుంటాడు, ఇలా లాగుతూ ఉంటాడు అంతే. ఆయన ధ్యాస అంతా ఆట మీద ఉంటుంది. ఎంత త్వరగా పీల్చేస్తాడంట దాన్ని, ఆ టెన్షన్ భరించలేక. అలా కట్ట బీడి తీసుకొని వచ్చి ఇస్తే 1 గంట కల్లా కట్ట అయిపోతే మరలా 10 రూపాయలు ఇచ్చి మరలా కట్ట బీడి తీసుకొని రావాలి. అంత టెన్షన్ ఉంటుంది ఆ జూదంలో, వందలు పెట్టి ఆడేటువంటి పరిస్థితి. అయితే నేనేం చేసామనంటే, నాది చిన్న వయసు, 3వ తరగతి లేదా 2వ తరగతి అంటే చాలా చిన్న వయసు కదా అది. 10 రూపాయలు ఇచ్చి బీడీ కట్ట తీసుకుని రా అంటే, అక్కడ నుంచి ఒక 50 మీటర్ల దూరంలో అంగడి, అది ఒక చిన్న బస్ స్టాండ్ లాంటిది. అక్కడ వెళ్ళి ఏం చేస్తాను అంటే, ఒక 5 రూపాయలు కట్ట ఒక షాపులో కట్ట బీడీలు తీసుకొని కొంచెం బయటకు వచ్చి, అక్కడ నుంచి కొన్ని అడుగులు బయటకు వచ్చి, అందులో ఒక 4 బీడీలు బయటికి లాగి మరలా వెనక్కి వెళ్ళి, మా నాన్న కట్ట వద్దన్నాడు, ఈ 4 వెనక్కి తీసుకొని డబ్బు ఇవ్వు అని అడిగాడు. వాళ్ళు రూపాయో లేకపోతే ₹1 చేతిలో పెడితే మరలా ఆ దారం ఉంటుంది కదా చుట్టూ, ఆ దారాన్ని గట్టిగా బిగించి మా నాన్న దగ్గర తీసుకొని వచ్చి ఇచ్చేవాడిని. ఈయన ఈ టెన్షన్లో ఉన్నాడు కదా, ఈ జోదమాడుతూ టెన్షన్లో ఉన్నాడు కాబట్టి ఏమైనా బీడీలు తగ్గాయా అన్న తెలియదు ఆయనకి, బిర్రుగా ఉంది కదా. అలా ఇవ్వగానే దాన్ని తీసి నోట్లో పెట్టుకోవడం, వెలిగించుకోవడం, మరలా ఆడుతూ ఉంటాడు. ఈ రూపాయిని నేను ఏం చేస్తాను అంటే, పక్కంగడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బిస్కెట్లు చాక్లెట్ కొనుక్కొని అలా తింటూ వస్తూ మనసులో అనుకునేవాడిని, అరే ఇంత చిన్న వయసులో నాకు ఎంత తెలివి కదా, 2వ తరగతి 3వ తరగతి వయసులో ఎంత తెలివి ఉంది నాకు అసలు అని నన్ను నేను పొగుడుకుంటూ అలా తింటూ రావడం. మరలా 1 గంటకి ఇవి అయిపోవడం, మరలా 10 రూపాయలు ఇవ్వడం, మరలా ఈసారి ఇంకో అంగడికి వెళ్ళడం, అక్కడ కట్ట తీసుకోవడం, మరలా 4 వెనక్కి ఇవ్వడం, ₹1 తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, మరలా కొనుక్కొని తింటూ రావడం. ఆయన డబ్బు నాకు ఇవ్వడానికి కాదు, ఇస్తాడు, కానీ దొంగలించిన నీళ్ళు తీపి, చాటుగా తినిన భోజనం రుచి కదా. సామెతల్లో జ్ఞానైన సొలొమోను చెప్తాడు, దొంగలించిన నీళ్ళు తీపి, చాటుగా తినిన భోజనం రుచి. ఏదో అదొక మజా, అందులో ఒక ఏదో తెలియని ఒక సంతోషం, ఎంత తెలివో అనేటట్టుగా. ఇది రోజు జరిగేటువంటి తంతు. ప్రతిరోజు మధ్యాహ్నం వరకు పనికి వెళ్ళడం, మధ్యాహ్నం నుంచి అందరూ వచ్చి రచ్చబండ లాంటి దగ్గర కూర్చోవడం, ఇక సాయంకాలం దాకా జోదమాడడం, ఇక మధ్యాహ్నం నుంచి నేను అంగడికి ఈ ఆట దగ్గరికి తిరగడం, ఇదే పరిస్థితి రోజు. ఒకనొక రోజు అలాగే బయటికి వెళ్ళాను, అంగడి దగ్గరికి వెళ్ళాను, తీసుకున్నాను, ఇంకో షాపులో ఇచ్చాను, తింటూ ఇలా వెనక్కి వస్తున్నా. 4 అడుగులు వేసేటప్పటికి ఒక వ్యాన్ వచ్చి ఆగింది ఆ జంక్షన్లోకి, ఆ సెంటర్లోకి. ఆ వ్యాన్ పైన మైకులు కట్టున్నాయి, 4 వైపులా 4 మైకులు ఉన్నాయి. ఆ మైకుల్లో నుంచి ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం ఏంటంటే, నీవు క్షమించు అని అడిగితే క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీవు ఎంతటి పాపమైనా సరే నీ పాపాన్ని క్షమిస్తాడు ఆయన.
నీవు ఆయనకి ఏమీ ఇవ్వనక్కర్లేదు, కేవలం క్షమించు అని అడిగితే చాలు. క్షమించే సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే మాట ఆ మైకులో నుంచి వినబడుతుంది. లోపల కూర్చొని మైకులో మాట్లాడుతున్నా, బయట నుంచి ఆ శబ్దం వినపడుతుంది. నాకు పక్కనే దగ్గరనే. ఎప్పుడైతే ఆ మాట నా చెవిలో పడిందో, క్షమించు అంటే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు యేసుక్రీస్తు అని వినపడిందో, అప్పుడు నా మనసులో మెదిలినటువంటి ఆలోచన ఏంటంటే, అవును కదా, నేను చేస్తున్నది పాపం. ఆ మాట వినబడనంత వరకు నేనేమనుకున్నాను అంటే దాన్ని తెలివి అని అనుకున్నా. ఎంత తెలివి ఉందో నాకు అనుకున్నా. మా నాన్నని బురుడి కొట్టిస్తున్నా అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఆ వాక్యం వినబడిందో వెంటనే నా మనసులో వచ్చినటువంటి ఆలోచన, నేను చేస్తున్నది పాపం, నేను చేస్తున్నది మోసం. అంటే ఈ ఖచ్చితంగా ఈ పదాలు నాకు రాలేదు, కానీ ఆ వయసులో ఇది తప్పు అనేది నాకు అర్థమైంది. నేను ఇన్ని రోజులు చేసింది తప్పు, ఇది పాపం. వెంటనే నాకు వచ్చిన ఇంకొక ఆలోచన ఏంటంటే, సరే ఇప్పుడు నా వయసు 2వ తరగతి 3వ తరగతి కదా, నేను పెద్ద అయిన తర్వాత ఈ యేసు ప్రభువుని నమ్ముకోవాలి అనే ఆలోచన మొట్టమొదటిసారి నా మనసులో మెదిలింది. ఎందుకు? రేపు కూడా ఇదే పని చేస్తాను నేను, ఎల్లుండి కూడా ఇదే పని చేస్తాను నేను. పెద్ద అయినంతవరకు ఎలాంటి పనులు చేస్తాను నేను. పెద్ద అయిన తర్వాత నాకంటూ ఒక స్వతంత్రత వచ్చిన తర్వాత నేను నమ్ముకోవాల్సిన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకని? ఆయన క్షమించు అంటే క్షమించేస్తాడంట. క్షమించు అని అడిగితే చాలు క్షమించేస్తాడంట. ఆ వయసులో నా మనసులో పడినటువంటి ఆలోచన అది. ఆ వ్యాన్లో కూర్చొని వాళ్ళు మాట్లాడారే, క్షమించు అంటే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు యేసు ప్రభు అని ఈ వచనంలోంచి మాట్లాడారు వాళ్ళు. ఈ వచనాన్ని వివరిస్తున్నాను లోపల కూర్చొని. నేనేం చెప్తున్నాను అంటే, మనందరి ఇళ్ళలో టీవీలు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి. అక్కడ గోడకి టీవీ ఫిక్స్ చేసి ఉంటాం, మనం ఇక్కడ సోఫాలో కూర్చుంటాం. మన చేతిలో ఏముంటుందో రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఇలా నొక్కగానే అక్కడ స్క్రీన్ మారిపోతుంది. ఏదో నచ్చలే, మరలా నొక్కగానే మరలా స్క్రీన్ మారిపోతుంది, ఛానల్స్ మారిపోతుంటాయి. ఈ రిమోట్లో ఏదో ఒక బటన్ నొక్కితే ఎందుకని అక్కడ స్క్రీన్ మారిపోతుంది? ఎక్కడి నుంచి అక్కడ వైర్ లేదే, కనెక్షన్ లేదే, సిగ్నల్ ఉంది కదా. ఈ రిమోట్కి ఆ స్క్రీన్కి సిగ్నల్ ఉంది, ఆ టీవీకి సిగ్నల్ ఉంది కదా. ఎందుకని ఆ మైకులో నుండి క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు యేసు ప్రభు అనగానే ఎందుకు నా మనసులో ఆలోచనలు వెంటనే మారిపోయాయి? అంతవరకు జ్ఞానం అనుకున్నది అలా వెళ్ళిపోయి, కాదు ఇది పాపం అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే ఈయన క్షమించే దేవుడు అనగానే నాకు ధర్మం ఉంది. మా నాన్న పేరు జయరామయ్య, నా పేరు మణికంఠ స్వామి. దేవుళ్ళు లేకుండా ఏమో లేవు, ఇంటి నిండా దేవుళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడూ రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు? ఆ మాట్లాడుతున్నటువంటి మాట చెప్పినటువంటి దేవుడికి నాకు సంబంధం ఉంది. అందుకనే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ ప్రసంగమైనా వినండి, ఏ ధర్మాన్నైనా ఆలోచించండి, ఎలాంటి పుస్తకాన్నైనా చదవండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందుతుంది తనలోకి, కొంచెం సమాచారం మీకు తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఎక్కడైనా ప్రకటించబడుతూ ఉంటే కనుక కూర్చోండి, ఇక్కడ స్క్రీన్ మారిపోతుంటుంది, టపి 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 వెళ్ళిపోతుంటుంది, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే మనల్ని పుట్టించినోడు ఈయన. బైబిల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు. పాత నిబంధనలు అయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా, క్రొత్త నిబంధనలు అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన మాట్లాడుతూ ఉంటే, ఈ మాటలు వింటూ ఉంటే మన అంతరంగంలో ఆలోచనలు, మన అంతరంగంలో గమ్యాలు, ప్రణాళికలు, ఊహలు, కోరికలు, లక్షణాలు అలా 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 మారిపోతూ ఉంటాయి. అందుకనే ఒక క్రైస్తవ ప్రసంగం వినబడేటువంటి చోటుకు వచ్చి కూర్చోవాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. అదే ఇక వేరే ఏదైనా ప్రసంగం వినబడుతుంటే వెళ్ళి కూర్చోండి, వాళ్ళు ఏదో మాట్లాడతారు, మనం ఏదో వింటాం, అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాం.
కానీ బైబిల్ ప్రకటించబడేటువంటి ఎదురుగా కూర్చుంటే కనుక అది మనల్ని సవాల్ చేస్తుంది. మారుతావా, మారవా, ఇంతేనా, ఏమైనా మార్చుకుంటావా, మార్చుకోకపోతే పరిస్థితి ఏంటో తెలుసా అని సవాల్ చేస్తుంటుంది ప్రతి మాట. అందుకని యేసు ప్రభు గురించి వినాలన్నా, యేసు ప్రభుని గురించి చదవాలన్నా, యేసు ప్రభు గురించి ఒక సమయాన్ని కేటాయించాలన్నా చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి పని. ఆ ధైర్యం లేని వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పెట్టిన పేరు ఏంటంటే మత ప్రచారం అని. ఎందుకని? తప్పించుకోవడానికి. మత ప్రచారం చేస్తే తప్పేంటి? మన ఇంట్లో టీవీలోనికి కొన్ని వందల ఛానల్స్ వస్తున్నాయి, అన్ని మంచి కథలు వస్తున్నాయా, మంచి సంఘటనలు వస్తున్నాయి లేదే? దానికంటే చెడిపోయినటువంటి విషయమేం కాదే. దాన్నేమో డబ్బులు ఇచ్చి వేలకు వేలిచ్చి తీసుకొచ్చి గోడకు తగిలించుకున్నావు. ఏమవుతుంది ఒక గంట ప్రసంగం వింటే? ధైర్యం కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి వినాలి అన్నా సరే, ఆయన్ను అనుసరించాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే ఈయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. క్షమించే దేవుడు అంటే ఆయనలో పాపం ఉండకూడదు, ఆయన పాపం చేయకూడదు, ఆయన పాపుల్ని క్షమించేదానికి అర్హత కలిగిన వాడై ఉండాలి. అంతేనా? క్షమించేవాడికి ధైర్యం కావాలి, క్షమించేవాడికి శీలం కావాలి, క్షమించేవాడికి పాపం చేయనటువంటి పరిస్థితి ఉండాలి, ఆ తప్పును చేయకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఆయన. ఇంతకీ మానవుడికి క్షమాపణ దేనికి? చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, మేము 3 పూట్ల బాగానే తింటున్నాం, బాగానే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, బాగానే చదువుకుంటున్నాం, మంచి ఉద్యోగం ఉంది, మంచి కుటుంబ నేపథ్యం ఉంది, సమాజంలో మంచి పేరు ప్రతిష్టతలు ఉన్నాయి, మాకెందుకండి యేసు ప్రభు అని అడుగుతున్నారు చాలామంది. చాలామంది చర్చికి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఎవర్రా అంటే ఆరోగ్యం లేని వాళ్ళు. ఇప్పుడు దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే చర్చిలో ఎవరు ఉంటారు? ఆరోగ్యం లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, కోర్టులో కేసులు ఉండేవాళ్ళు, కుటుంబంలో అప్పులు ఉండేవాళ్ళు, కుటుంబంలో సమస్యలు ఉండేవాళ్ళు, ఇంకా సమాధానం లేని వాళ్ళు, ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళే చర్చిలో కనపడుతున్నారు తప్ప నాకు అన్నీ ఉన్నాయి కానీ పాప క్షమాపణ లేదు అనేవాళ్ళు కనిపించట్లేదు కదా. ఈరోజు ప్రకటన కూడా అలాగే ఉంది. మనం లూకాసు వార్త చూసినప్పుడు ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారంట. అందులో ఒకడు సుంకరి, ఇంకొకడు పరిసయుడు. సుంకరి అంటే తెలుసా మీకు? సుంకరి అంటే మన 2025 భాషలో చెప్పాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ ఆయన. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు ఒక హోటల్ దగ్గర చూశాను, ఒక పెద్ద ఇన్నోవా, దాని ముందు ఒక తెల్లటి ప్లేటు, దాని ముందు ఎర్రటి అక్షరాలు, దాని మీద ఎర్రటి అక్షరాలతో కస్టమ్స్ అని రాస్తున్నారు. కస్టమ్స్ అంటే ఏంటో తెలుసా? ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఆయన. ఎప్పుడైతే ఆ తెల్లటి ప్లేట్ మీద ఎర్రటి అక్షరాలతో కస్టమ్స్ అని ఉందో, కస్టమ్స్ ఆఫీసర్ అని ఉందో, ఆ కారుకి అటువైపు ఇటువైపు ఏ కారు పెట్టడానికి ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. అదొక విధమైన రెస్పెక్టు. ఎందుకని? చాలా పెద్దోడు అని. అది సుంకరి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అప్పట్లో రోమన్ గవర్నమెంట్లో. ఇప్పుడు చెప్పండి, ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఉన్నాడే, ఆయనకు అప్పులు ఉంటాయా? ఆయనకు అప్పులు కానీ లేకపోతే డబ్బుకు సంబంధించినటువంటి ఏదైనా కొరత ఉంటుందా? ఉండదు కదా. ఒకవేళ ఈయనకున్నా సరే, మన యేసుప్రభు చెప్పాడే సుంకపు గుత్తదారుడు, సుంకరే, ఆయనకు అస్సలు ఉండదు. ఎందుకంటే
ఇప్పుడు వీళ్ళైనా కొంచెం గవర్నమెంట్కి డాక్యుమెంట్ చూపించాలి, కానీ ఆయన డాక్యుమెంట్ చూపించాల్సిన అక్కర్లే, ఆయన ఇష్టం. అలా ఉండేది ఆ రోజుల్లో. సుంకరి అంటే పరమ పాపి. పాపి అంటే విపరీతమైన డబ్బులు ఆగుతాడు అనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో. ఆయన దేవాలయానికి ఎందుకు వచ్చాడు? పిల్లలు లేరా ఆయనకి? పెళ్ళి కాలేదా? గవర్నమెంట్ జాబ్ లేదా? అప్పులు ఏమైనా ఉన్నాయా? కడుపులో గడ్డలు ఏమైనా ఉన్నాయా? కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా? దయ్యాలు పట్టిందా? కోర్టులో కేసులా? ఎందుకు వచ్చింటాడు దేవాలయానికి? అలా నిలవబడి, దేవాలయానికి దూరంగా నిలవబడి, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకు ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ ఏమన్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు. మనం కూడా వెళ్తాం చర్చికి. పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద సభలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద సభలో ఏం చేస్తారంటే, చాలామంది ఎక్కువ మంది కూర్చుంటారు కదా, ఎక్కువ మంది వచ్చారు సభకు అని చెప్పడానికి ఏం చేస్తారు, 4-5 డ్రోన్లు గాల్లో ఎగరేస్తారు. డ్రోన్ అంటే తెలుసా మీకు? అలా తిరుగుతూ పైన కెమెరా అందరినీ క్యాప్చర్ చేస్తారు అనమాట. అలా డ్రోన్లు పైకి ఎగరేస్తారు. ఆ డ్రోన్లలో ఎవరిని క్యాప్చర్ చేస్తారంటే, ఎవరైతే కళ్ళు మూసుకొని చేతులెత్తి వలవలా ఏడుస్తుంటారో వాళ్ళని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే, ఈయన చేసే ప్రసంగానికి చూడు ఎంత వలవల ఏడుస్తున్నారో అనేటట్టుగా బయట సమాజానికి. ఇప్పుడు నిజంగానే ఆ క్యాప్చర్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఎందుకు అంత ఏడుస్తున్నావు? ఆయన చెప్పే ప్రసంగం నేను అంతగా పొడవబడి నీ పాపాలని ఒప్పుకుంటున్నావు కదా అంటే, ఏ ఊరకో, నాకు విపరీతమైన కడుపు నొప్పి అంటదా ఆవిడ? అన్నదా? ఏ ఊరుకో, నాకు పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి పిల్లలు లేరు, సూటిపోటి మాటలు తట్టుకోలేకపోతున్నా అంటది కదా. ఇటుపక్క ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? పాపాలన్నీ గుర్తొచ్చాయా? పశ్చాత్తాపడుతున్నా? నోరు మూసుకొని నాకు అప్పులు ఎక్కువే అంటాడు ఆ వ్యక్తి కదా. ఈరోజు డ్రోన్ కెమెరాల్లో దొరుకుతుంది ఎవర్రా అంటే, సామాజికంగా ఏమీ లేనటువంటి స్థితిలో, అననుకూల పరిస్థితుల్లో ఉన్నారే వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానంలో, ఆ సందర్భంలో సుంకరి అన్నీ ఉన్నాయి, అన్నింట్లో బాగున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, దేవా పాపినైన నన్ను కరుణించు అని ఏడుస్తున్నాడు. వెళ్ళండి, ఏ చర్చికైనా వెళ్ళండి, మీ ఇష్టం, ఏ చర్చి అయినా పేరు పెట్టుకొని వెళ్ళండి. ఎవరు పాప క్షమాపణ కోసం ఏడుస్తున్నారో వెతకండి, భూతద్దం పెట్టి వెతకండి. ఒక్కడు కనపడితే ఆ చర్చిలో సెటిల్ అయిపోండి, ఇదే పరలోకం అనేటట్టుగా. ఎక్కడ లేరు. అలాంటి ప్రసంగాలు లేవు, అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకు చర్చికి వెళ్తున్నారంటే వీళ్ళకేదో పరిస్థితి వికటించింది. వాళ్ళేం బోధిస్తున్నారు అంటే, ఏం పర్లేదు, 7 వారాలు వస్తే మీకు దేవుడన్ని సమకూరుస్తాడు. అవునా? ఇదే కదా పరిస్థితి ఈరోజు. భూమి మీద మనకు ఉన్నా లేకపోయినా, మనం తిన్నా తినకపోయినా, ప్రతి మానవుడికి ఏం కావాలంటే క్షమాపణ. ఏం కావాలి? పాప క్షమాపణ కావాలి. బైబిల్ ఏం చెప్పిందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని వ్రాయబడింది. ప్రతి మానవుడు పాపి అని బైబిల్ చెప్తుంది. అయితే కొంతమంది పాపులు కోటీశ్వరులుగా ఉండొచ్చు, కొంతమంది పాపులు పేదవాళ్ళుగా ఉండొచ్చు, కొంతమంది పాపులకి కడుపులో గడ్డలు ఉండొచ్చు, కొంతమంది పాపులకి పిల్లలు పుట్టకపోవచ్చు, కొంతమంది పాపులకి 10 మంది పిల్లలు ఉండొచ్చు, కొంతమంది పాపులకి గవర్నమెంట్ ఉద్యోగం లేకపోవచ్చు, కొంతమంది పాపులు కోర్టులో కేసులు ఉండొచ్చు, కొంతమంది కోర్టులో జడ్జిలుగా ఉండొచ్చు. మొత్తంగా అందరం కలిపి పాపులమే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు చెప్పండి, అందరికీ పాప క్షమాపణ కావాలన్నా, కొందరికి పాప క్షమాపణ కావాలన్నా? అందరికీ చనిపోయే ముందు పాప క్షమాపణ తప్పనిసరిగా కావాలి. ఒకవేళ పాపాలు క్షమించబడకపోతే ఏమవుతుంది? నిత్య నరకం, నిత్య నాశనం అని బైబిల్లో చెప్పబడింది. మరి ఇంత స్పష్టంగా మన రోగము, ఇంత స్పష్టంగా మన రోగానికి పరిహారం
చికిత్స రెండు కనబడుతూ ఉన్నప్పుడు ఆ దేవుడు తనకు తానుగా మిమ్మల్ని క్షమించేటువంటి సిద్ధమైన మనసు కలిగిన దేవుణ్ణి అని చెబుతూ ఉన్నప్పుడు ఆయన మతం ఎందుకు అవుతాడు? ఇది మత ప్రచారం ఎందుకు అవుతుంది? మన రోగము పాపం అయితే, ఈ రోగానికి శిక్ష నరకం అయితే, ఈ రోగానికి చికిత్స క్షమాపణ అయితే, ఇదే కదా మనం ప్రకటించబడుతుంది. దేవా, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడువు. మన బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు అంట క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, రెడీ టు ఫర్గివ్. మనం అడగడం ఆలస్యం, ఆయన క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట వినబడినప్పుడు ఎగిరి గంతేయాలి కదా. ఇలా గంతేయకుండా మత ప్రచారం అంటున్నారు అంటే మనం ఇలా ప్రకటించట్లేదు అని అర్థం, ఇది ప్రకటించట్లేదు అని అర్థం. అంతేనా? ఈరోజు భారతదేశ వీధుల్లో ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటిస్తూ ఉంటే ఎందుకు అభ్యంతరపరచబడుతున్నారంటే మనం ప్రకటించాల్సింది ప్రకటించకుండా ప్రకటించకూడదు ప్రకటించడం ప్రారంభించాం. ఎంతమందికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్థమయ్యాడు అనేది పక్కన పెట్టేసి ఎంతమంది చర్చికి వస్తున్నారనే నంబర్ ఎంచుకోవడం ప్రారంభమైంది. అంతేనా? ఈరోజు ఎకరాలు చర్చిలు కట్టుకొని లోపలికి ఇంకా పూర్తిగా వచ్చి నిండలేదే, ఇంకా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, నంబర్ గేమ్. ఏమి ఎలక్షన్లో పోటీ చేస్తారా ఏంది? ఎమ్మెల్యేకి ఏమైనా పోటీ చేస్తారా ఇంతమందిని సంపాదించి? యేసు ప్రభు అన్నాడు, జీవానికి పోయే దారి ఇరుకు దారి, నాశనానికి పోయే దారి విశాలమైన దారి, దాని ద్వారా పోయేవారు అనేకులు కదా. చర్చికి 1000 మంది వస్తే 1000 మందిలో పాస్టర్ కూడా యేసుప్రభు అర్థం కాలే. చాలా సందర్భాల్లో అర్థం కావట్లే. ఎవడు కట్టమన్నాడు ఎకరా చర్చి? పోటీగా కడుతున్నది, రికార్డు కోసం కడుతున్నావా? ఇంకెవరో చర్చి కట్టద్దా, ఇంకెవరో పరిచయం చేద్దాం? మొత్తం అంతా డీమార్ట్ ఉంది కదా మీ గుంటూరులో, ఎందుకని డీమార్ట్లు కట్టుకున్నారే? ఇంకెక్కడ ఎవడు కొనొద్దా? మొత్తం అంతా నీ షాపేనా? చిల్లర కొట్లు బ్రతకొద్దా? నేనేం చెప్తున్నాను అంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఏం ప్రకటించాలో అది ప్రకటించకుండా ఏం ప్రకటించకూడదో అవి ప్రకటిస్తున్నాం. సొంకరి దేవాలయానికి వచ్చింది ఏదో లేక కాదు, ఆయన దగ్గరికి ఎలా రావాలో అలా వచ్చాడు. దేవాలయం అంటే అర్థం ఏంటంటే ఆ రోజు సొలొమోను దేవాలయం, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. ప్రార్థన ఎందుకు? దేవా, పాపినైన నన్ను కరుణించు. ఇది కదా మన సమస్య. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నాం మనం? కడుపులో గడ్డల కోసం అంతే. మరి క్షమాపణ ఎవరికి ఇవ్వాలైనా? మోకాళ్ళ నొప్పుల కోసం, పిల్లల కోసం. మన సమస్య పాపం, మన సమస్య దేవుడు. నీకు అర్థమైందా? చాలామంది ఏమనుకుంటారంటే సమస్య అంటే అప్పులు అనుకుంటారు. అప్పులు కాదు, దేవుడు మన సమస్య. ఎందుకని? మనం పాపులం కాబట్టి. ఆయన కూడా పాపి అయి ఉంటే, మనలాంటి లక్ష్యం ఏదైనా ఆయనలో ఒకటి ఉండి ఉంటే అప్పుడు ఆయనతో మన సమస్య లేదు. ఎందుకని? మనలాంటి కాబట్టి. బైబిల్లో తను బయలుపరుచుకున్న దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన ఎందు ఎలాంటి చీకటి లేదు. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, అది మన సమస్య. ఆయనలో మనలాంటి పాపపు లక్ష్యం ఏదైనా ఉండి ఉంటే ఏదో ఒక విషయంలో మనం రాజీ పడవచ్చు, కానీ ఆయన పరిశుద్ధుడు. ఇది మన సమస్య, మన ప్రమాదం. మనం పాపులమి, ఆయన పరిశుద్ధుడు. ఇద్దరికి ఎలా పొసుగుతుంది? ఎలా సఖ్యత ఏర్పడుతుంది? కాబట్టి చనిపోక ముందే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు ఆయన. ఎంతమంది తమ పాపాలను ఒప్పుకుంటూ మమ్మల్ని క్షమించమని వేడుతూ ఈరోజు చర్చిలకు వెళ్తున్నారు, యేసు దగ్గరికి వస్తున్నారు. ఒకవేళ మీరు కనుక
ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నది పాప క్షమాపణ కోసం అయి ఉంటే కనుక, మీరు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పక్క వ్యక్తులు చెబుతూ ఉన్నప్పుడు మత ప్రచారం చేయొద్దనే మాట మీకు వినపడదు. మరొకసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు కనుక నా పాపాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే క్షమించే దేవుడు, నా పాపాల కోసం ప్రాణం పెట్టింది ఆయనే అని గనక నమ్ముకుని ఉండి ఉంటే, అలాంటి నీవు ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి ఎవరికైనా బోధిస్తే అటువైపు నుంచి మత ప్రచారం ఎందుకు చేస్తున్నారన్న మాట ఎప్పటికీ మీరు వినరు. ఎందుకు తెలుసా? మీ మాట అంత రీజనబుల్గా ఉంటుంది, అంత లాజిక్గా ఉంటుంది, అంత హేతుబద్ధంగా ఉంటుంది, అవతల వ్యక్తిని ఆలోచించే విధంగా ఉంటుంది, ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అదే మీరు కనుక కిడ్నీలో రాళ్ళ కోసమో, కడుపులో మంట కోసమో, గడ్డల కోసమో, అప్పుల కోసం నమ్ముకుని ఉండే కనుక మీరు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభిస్తే ఏంటి మాకు ఈ నస అనేటువంటి రిప్లై వస్తుంది. ఎందుకని? మీకు విషయం తెలియదు యేసుప్రభువుని ఎలా ప్రకటించాలో. ఈ ప్రపంచంలో నిన్ను నేను క్షమిస్తాను అనేటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అని ఆయన గుణాన్ని పాడుతున్నాడు కీర్తనకారుడు. అంటే ఇంకెక్కడ ఈ లక్షణం లేదని అర్థం. నేను దొంగను అనుకోండి, నన్ను ఎవరు క్షమిస్తారు? ఎప్పుడు దొంగతనం చేయనటువంటి దేవుడు క్షమిస్తాడు. నేను వ్యభిచారం అనుకోండి, నన్ను ఎవడు క్షమిస్తాడు? ఎప్పుడు వ్యభిచారం చేయనటువంటి దేవుడు క్షమిస్తాడు. నేను మోసగాన్ని అనుకోండి, నన్ను ఎవరు క్షమిస్తారు? మోసం చేయనటువంటి దేవుడు క్షమిస్తాడు. నేను అబద్ధీకుని అనుకోండి, అబద్ధం చెప్పని దేవుడు క్షమిస్తాడు. నేను హంతకున్నైతే హత్య చేయనటువంటి దేవుడు క్షమిస్తాడు. నేను పాపినైతే పరిశుద్ధుడైన దేవుడు క్షమిస్తాడు. నీవు క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు. ఈ క్యారెక్టర్, ఈ లక్షణం కనీసం ఇమాజినేషన్ కూడా ఇంకెక్కడ మీకు దొరకదు. కనీసం ఊహల్లో కూడా ఇలాంటి దేవుడు మీకు ఎక్కడ ప్రపంచంతో వెతకడం ఎక్కడ కనపడ్డు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కనిపిస్తాడు. ఈ లక్షణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించినప్పుడు కాదనగలిగిన వాడు ఎవడుంటాడు ఎదురుగా? దీన్ని మత ప్రచారం అనగలిగిన వాడు ఎవడుంటాడు ఎదురుగా? మనం యేసు ప్రభువుని ఎలా ప్రకటించాలో అలా ప్రకటించడం మనం ప్రారంభించాలి. అంతకంటే ముందు యేసు ప్రభు ఎవరో మనకు అర్థం కావాలి. మీకు మాట చెప్పంటారా? ఓసారి నేను బహుశా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి రోజుల్లో అప్పుడప్పుడే 108 వ్యాన్ని తీసుకొచ్చారు, అంబులెన్స్ని తీసుకొస్తే 108 అని పిలిచేవాళ్ళం కదా. 108 అంటే కదా 108 అని పిలుస్తాం. అయితే ఒక కూల్ డ్రింక్ షాప్ అది. అప్పట్లో కాయిన్ వేసి చేసేట కాయిన్ బాక్సులు ఉండేటివి, ఆ ఫోన్లు ఎస్టీడీ అవి ఉండేటివి. ఆ కాయిన్ బాక్స్కి ఒక 100 మీటర్ల దూరంలో, జస్ట్ అల్లంత దూరంలో, 100 మీటర్లు కాదు, ఒక 20 మీటర్లు లేదా 30 మీటర్ల దూరంలో 2 స్కూటర్లు ఢీ కొనగానే అందులో ఒక వ్యక్తికి కాలు విరిగిపోయింది, ఒక వ్యక్తికి ముఖం బాగా గాయమైపోయింది, విపరీతంగా బ్లడ్ లాస్ అవుతుంది. అందులో ఒక వ్యక్తి వెంటనే లేచి, అంటే ఈ వ్యక్తికి దెబ్బలు తగలలేదు, లేచి పరిగెత్తుకుంటూ ఈ కూల్ డ్రింక్ షాప్ దగ్గరకు వచ్చాడు. వచ్చి అన్న కాయిన్స్ ఇవ్వన్నాడు. ఇక ఈ రేంజ్లో బ్లడ్ పోతూ ఉంటే కళ్ళారా చూస్తున్నాం, అంతా షాక్ అయి చూస్తున్నాం. ఇక ఆ వ్యక్తి వెంటనే కాయిన్స్ ఇచ్చాడు. ఈ వ్యక్తి ఆ కాయిన్స్ తీసి అందులో వేశాడు, అది తీసి చెవిలో పెట్టుకున్నాడు. అన్న 108 నెంబర్ చెప్పన్నా అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు ఆ వ్యక్తికి? చెప్పండి, 108 నెంబర్ చెప్పండి. 108ఏనా? స్పెషల్ నంబర్ లేదా? ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ మాట అన్నాడో అంతవరకు మేము సీరియస్గా చూస్తున్నాం, కొంచెం గంభీరంగా ఉంది వాతావరణం. ఎప్పుడైతే గబగబా పరిగెత్తి అందులో కాయిన్ వేసి చెవి దగ్గర పెట్టుకుని అన్న 108 నెంబర్ చెప్పు అన్నాడో వెంటనే పక్కుమన్నవి అవంతా పోయింది, అంతా ఆ సీరియస్నెస్. ఎందుకని? ఆ వ్యక్తి చెబుతున్నదే నంబరు, 108 నంబర్ అన్నాడే, 108 నంబర్ అంటే. కానీ ఆ వ్యక్తి అనుకున్నాడు తెలుసు, దాన్ని పేరు అనుకున్నాడు 108 అనేది. దానికి ఏదైనా పేరు పెడితే నంబర్ గుర్తుండదని నంబర్నే పేరుగా పెడితే ఆ నంబర్ని పేరు అనుకున్నాడు. అప్పుడు నవ్వి 108 దాని నంబరు అని అన్నాం. ఎగ్జాక్ట్గా ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అదే.
యేసు ప్రభు అని మాట్లాడతాం. ఆ యేసు ప్రభు ఎవరో మనకు తెలియదు. 108 నంబర్ కావాలంట. ఎంత నంబర్ ఎంతకే? ఎగ్జాక్ట్గా యేసు ప్రభుని మాట్లాడతాం తప్ప ఆ యేసు ప్రభు ఎవరు అన్నది మనకు తెలియదు ఫస్ట్. అందుకు నవ్వుతుంది ప్రపంచం మనల్ని చూసి మత ప్రచారం అని. తెలియక మన క్రీస్తుని ప్రకటించడం ప్రారంభిస్తే అవతల వ్యక్తి కనీసం అటెంప్ట్ చేయలేడు ఆన్సర్ చెప్పడానికి, తప్పించుకోవడానికి. యేసుప్రభు ఎవరో తెలుసా? సమాజం మధ్య నిలబడి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ప్రశ్నార్థకం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? 613 ఆజ్ఞలు చేతపట్టుకున్నారు ధర్మశాస్త్ర రూపంలో. ఏ ఆజ్ఞ విషయంలోనైనా నేను అతిక్రమించినట్టుగా ఎవడైనా నిరూపించగలడా? నేను అన్నాను అనుకోండి ఆ మాట పూర్తి కాకముందే టపీ చెప్పడం ప్రారంభిస్తారు మీరు కదా. ఒకవేళ మీరు అన్నారు అనుకోండి నా యందు పాపం ఉన్నదని, ఇప్పుడు మీ వీధి కదా, ఇది మీ వీధి మీ ప్రాంతం కదా, ఇప్పుడు జాన్మోహన్ నిలవబడి నా యందు పాపం ఉన్నదని అన్నాడు అనుకోండి, అది పూర్తి కాకపోతే పాపాల చిట్ట బయటకు వచ్చేస్తుంది. ఆ మాట సవాల్ చేయగలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పటికీ సమాధానం లేదు. దాని వెంటనే ఉన్న మాట ఏంటి తెలుసా? నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? రెండు అవకాశం ఇచ్చారు ప్రపంచానికి. ఒకటి నాలో పాపం చూపించు, లేకపోతే కాళ్ళు పట్టుకో. ఓన్లీ 2 ఆప్షన్స్. 3 ఆప్షన్ లేదు. నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదు, నేను యేసుప్రభుని నమ్మను, ఆయన మా దేవుడు కాదు, ఇవన్నీ వద్దు, ఈ మాటలన్నీ వద్దు. యేసుప్రభు 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, నా యందు పాపం ఉన్నదని వీళ్ళు ఎవడు స్థాపించగలడు, నాలో పాపాన్ని చూపించు, నంబర్ 1. నంబర్ 2, నేను సత్యం చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? పాపమైన చూపించు, లేదా కాళ్ళు పట్టుకో. 3 ఆప్షన్ లేదు. నాకు ఇష్టం లేదు, మా దేవుడు కాదు. ఇలా సవాలు చేసినటువంటి ఏకైక దేవుడిని గురించి ఎందుకు మనం మత ప్రచారం అనేటువంటి మాటని పదే వింటున్నాం? ఏంటి దౌర్భాగ్యం అంటే యేసు ప్రభు గురించి మనకు తెలియక. ప్రభువా, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు. ఆయన ఎవరు అంటే క్షమించు అని అడిగితే క్షమించడానికి సిద్ధంగా ఉండేటువంటి మనసు కలిగిన దేవుడు. ప్రతి మానవుడికి క్షమాపణ అవసరం. చనిపోయేలోపు క్షమాపణ అవసరం. ఎందుకు అవసరం? మనం మంచోళ్ళం కాదు. కోటీశ్వరుడు కావచ్చు, పేదోడు కావచ్చు, ఇద్దరం పాపులమే. ఇద్దరికి క్షమాపణ కావాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండొచ్చు, లేదా అనారోగ్యగ్రస్తులు ఉండొచ్చు, ఇద్దరు పాపులే. ఇద్దరికి క్షమాపణ కావాలి. ఆ క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాజు అయిన దావీదు. చిన్నతనం నుంచి దేవుడు అంటే భయభక్తులు కలిగినవాడు. చిన్నతనంలోనే గొర్రెలు వేపుకునేటప్పుడు, పశువులు వేపుకునేటప్పుడు కీర్తనలు రాసేటువంటి దేవుడి మీద, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన్ను గొర్రెగా, దేవుణ్ణి కాపరిగా పోల్చుకుంటే, ఈయన గొర్రెలు మేపుతున్నాడు, కానీ ఈయన మేపుతూ దేవుణ్ణి కాపరిగా, ఈయన్ను గొర్రెగా పోల్చుకుంటూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ చిన్నతనం నుంచే దేవుడి మీద కీర్తనలు రాసినటువంటి భయభక్తులు పెరిగినటువంటి ఆయన వయసులో ఉన్నప్పుడు ఆ యుద్ధ మైదానికి వచ్చినప్పుడు 6 మూల జానుడు ఉన్నాడు గొల్యాతు. మొత్తం ఇశ్రాయేలు దేశ సైన్యం అంతా, చివరికి ఇశ్రాయేలీల్లో అందరి భుజాల కంటే ఎత్తుగా ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు. అలాంటి సింహాసనం మీద కూర్చొని వణికిపోతున్నాడు ఆ గొల్యాతు ఆకారాన్ని చూసి. దావీదు పొట్టుకుంటాడు, 5 అడుగులు ఉంటాడు. ఆయన ఆ స్కల్ప్చర్ ఉంటుంది కదా, ఆ శిల్పం రోమ్లో, 5 అడుగులు ఎత్తరి కాదు, ఆయన పొట్టుకుంటాడు. కానీ గుండె సింహపు గుండె. ఎత్తరి కాదు, కానీ గుండె మాత్రం సింహపు గుండె అయింది. మొత్తం ఇశ్రాయేలు జాతి గజగజలాడుతున్నటువంటి వ్యక్తిని చూసి ఈయన అంటాడు, సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు జీవం కలిగిన దేవుని ప్రజలైన మమ్మల్ని తిరస్కరించడానికి ఎంతటి వాడు వీడు? కుక్కను చూశాడు. అంతటి ధైర్యశాలి. యుద్ధము యెహోవాది. అంటే ఇది దేవుడికి గొల్యాతుకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. దేవుడిని గుండెల్లో పెట్టుకొని వచ్చాడు గొల్యాతు మీద యుద్ధానికి. దేవుడు అంటాడు దావీదుని, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఆలోచనలను నెరవేర్చేటువంటి వాడు అని మాట్లాడతాడు.
ఆయన సింహాసనం మీదకి రావడం వెంటనే ఎక్కడో ఉన్నటువంటి కిర్యత్యరీంలో ఉన్నటువంటి మందసాన్ని పట్టుకోనండి. మందసం లేక రాజ్యం ప్రస్తుపట్టిపోయింది. దేవుని తీసుకొచ్చాడు మొట్టమొదట తన రాజధానిలోనికి. దేవునితో రాజధానిగా ప్రారంభించాడు దాన్ని. మొత్తం రాజధానిని దేవాలయంగా మార్చిపడేశాడు. ఇలా ఆయన దేవుని పేరట చేసినటువంటి శూర కార్యాలు, దేవుని పేరట ఆయన ప్రవర్తించినటువంటి విధానం అద్భుతమైనటువంటి భక్తిపరుడు. ఒకానొక రోజు రానే వచ్చింది, మేడగది మీదకి ఎక్కాడు, పొరుగువాని భార్యను చూశాడు, తీసుకొచ్చుకొని వ్యభిచారం చేశాడు. తర్వాత ఆ వ్యక్తిని పిలిపించాడు, మాయమాటలు చెప్పాడు, మందు పోశాడు, తాపించాడు. తర్వాత లెటర్ ఇచ్చి ఆ వ్యక్తిని చంపించాడు. తర్వాత వీడిని పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి వాడైనా, ఎంత భక్తిపరుడైనా ఏదో ఒక స్థితిలో పడాల్సిందే. నేను లైసెన్స్ ఇవ్వట్లే, గుర్తుపెట్టుకోండి. జాన్పాలన్న చెప్పాడు పడాల్సిందే, అది ఇదే. సారీ, నేను మీకు లైసెన్స్ ఇవ్వట్లేదు. చాలామంది ఇలా చెప్తే ఏమనుకుంటారంటే, జాన్పాలన్న చెప్పాడు కదా, పడాలి, పడతాం. నేను మీకు లైసెన్స్ ఇవ్వట్లే, విషయం చెప్తున్నా. అంతేనా? డాక్టరు ఇంజెక్షన్ వేసేటప్పుడు, అమ్మ కంగారు పడకండి, కాసేపు మత్తుకుంటుంది, లేకపోతే కొంచెం తల దిమ్ముగా ఉంటుంది, తిరిగినట్టు ఉంటుంది, దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్లు 2-3 చెప్తాడు, కంగారు పడకండి అని. అవునా? చెప్పకపోతే అమ్మో ఏదో అయిపోతుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, మీరు పరిగెత్తుకుంటూ రాకండి, అది మామూలే, సైడ్ ఎఫెక్ట్ అది, ఈ వాడిన తర్వాత 3వ రోజు రండి అని చెప్తారు. అది చెప్పిన తర్వాత అది వచ్చిందనుకో, డాక్టర్ గారు చెప్పారు కదా సైడ్ ఎఫెక్ట్ ఇదే అని కొంచెం ధైర్యం ఉంటుంది. చెప్పలేదనుకో, అలా ఇంటికి రావడం మరలా గబగబా పరిగెత్తుకుంటే వాళ్ళు ఏదో జరిగిపోయినట్టుగా కదా. నేను లైసెన్స్ ఇవ్వట్లే, ఎక్కడోసారి పడతామని. జాగ్రత్త అని చెప్తున్నా. దావీదు లాంటి వాడికే దిక్కు లేదు, మన పరిస్థితి ఏంటి అని చెప్తున్నా. ఎవడో లారీ కింద పడ్డాడు అనుకో, దాని అర్థం ఏంటి? ఆయన పడినప్పుడు మనకేంటి, మనం కూడా పడదామంటావా? అంతటోడు పడినప్పుడు మనం ఎందుకు పడకూడదండి అని అంటామా? లేకపోతే చాలా మర్యాదగా డ్రైవ్ చేస్తామా? చాలా మర్యాద చేస్తాం కదా. కాబట్టి దావీదు పడ్డాడంటే మనం పడితే తప్పేంటి కాదు. దావీదు లాంటి పడ్డాడంటే అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దావీదు పరిస్థితి చూడండి, చుక్కలు చూపించాడు పట్టపగలే దేవుడు ఆయనకి. ఆయన ఏడ్చిన ఏడుపు మామూలు ఏడుపుగా, తర్వాత పేజీలో మీరు గమనించాలి ఆయన ఏడ్చిన ఏడుపు. ఆయన ఏడుపుకి పరుపు తేలేదంట, ఉపమాన రీతిగా చెప్తాడు. అంత ఏడిపించాడు ఆయన, వదిలిపెట్టడు. అలాంటి దావీదు ఒకరోజు పాపంలో పడ్డాడు. రోజులు గడిచిపోతున్నాయి, ఆయనకేమి తేడా తెలియట్లే, రోజులు గడిచిపోతున్నాయి. ఒకనొక రోజు నిండు సభలో ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు నాతాను, ప్రవక్త అయిన నాతాను. ఆయన ఏం చేశాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం రాయబడిన మాట. సమూయేలు వచ్చి అయితే ఈ 13వ వచనం చూడండి. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చాలు చూడండి, అక్కడ ఏమైనా గ్యాప్ ఉందేమో చూడండి. నాతాను ఎప్పుడైతే చెప్పాడో, నీవు ఆ పాపము చేసిన మనుషుడు నీవే అని ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే దావీదు కుప్పకూలిపోవడం, పశ్చాత్తాపడడం. నాతాను నేను పాపం చేశాను అని నాతానుతో పాపాన్ని ఒప్పుకోవడం, దేవునితో పాపాన్ని ఒప్పుకోవడం. వెంటనే అక్కడ నాతాను అంటున్నాడు, దేవుడిని పాపాన్ని పరిహరించును. గ్యాప్ లేదు అక్కడ. అదే కీర్తనకారుడు ఈయన రాసిన కీర్తన, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, రెడీ టు ఫర్గివ్. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అడగడం తరువాయి, అడగడం ఆలస్యం. దావీదు ఊరియాను పిలిపించాడు, లేనిపోని మాటలు చెప్పాడు. ఇద్దరు సిట్టింగ్ వేశారు, కూర్చున్నారు మందు తాగడానికి. దావీదు ఎవరు అనుకుంటున్నారు? చాలా పెద్ద దైవజనుడు కదా. చిన్నప్పటి నుంచి పాటలు రాశాడు, చిన్నప్పటి నుంచి దేవుని గురించి భయభక్తులు పెరిగినోడు. ధర్మశాస్త్రం అంటే విపరీతమైన పిచ్చి ఆయనకి.
మనం క్రొవ్వు వేదనను ఎలా తింటామో అంత ఆనందంగా ఆస్వాదిస్తాడు ధర్మశాస్త్రాన్ని. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని వ్రాసింది ఆయనే. అంత భక్తుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఊరియా ఎదురుగా కూర్చోబెట్టి మధ్యలో ఫారిన్ బ్రాండ్ పెట్టాడు బాటిల్ మధ్యలో. అది విషయం. తాగుతాడా దావీదు? తాగాడా? మీకు అర్థమవుతుందని చెప్పేది. దావీదు కంటే గొప్ప ఉన్నా? పోనీ దావీదు కంటే గొప్ప సేవకులు ఎవరైనా ఉన్నారా? రాజుగారు తాగేటువంటి ద్రాక్షరసం ఉన్నది, సైనికులు తాగే ద్రాక్షరసం లాంటిది కాదు. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అది కాస్ట్లీ బాటిల్ పెట్టాడు. బాటిల్ పెట్టి తాగు అన్నాడు. అయితే ఆయన తాగల, ఈయన తాగాడు. తాగుతారా దైవజనులు? ఏ ఇబ్బంది అంటే తాగుతారు. అందరూ కాదు, చాలామంది. నిజాన్ని నిజంగా ఒప్పుకుంటే యథార్థత అని పిలుస్తాం. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అబ్బే దైవజనులు అలా ఉండరండి, దైవజనులు ఇలా చేయరండి. మీకు ఒక మాట చెప్పంటారా? ఎక్కువ పాపాలు చేస్తే దైవజనులే, విశ్వాసులు తక్కువ చేస్తారు. విశ్వాసులు 10 పాపాలు చేస్తే దైవజనులు 50 పాపాలు చేస్తారు. ఎందుకని? కాన్ఫిడెన్స్. మాకు బైబిల్ తెలిసిన కాన్ఫిడెన్స్లో మీరు ఎప్పుడైనా ఒక 10 యాక్సిడెంట్లు జరిగాను, 10 యాక్సిడెంట్లు, ప్రమాదాలు. ఆ 10 యాక్సిడెంట్లో ఎవరికి జరిగిందో యాక్సిడెంట్ అని చూడండి. డ్రైవింగ్ అద్భుతంగా చేసేవాడు చేస్తుంటాడు యాక్సిడెంట్. డ్రైవింగ్ అంటే అందులో వెల్ హ్యాండ్ అనమాట, వాడు నిష్ణాతుడు అనమాట, వాడికే యాక్సిడెంట్ అయి ఉంటుంది. డ్రైవింగ్ రానివాడికి యాక్సిడెంట్ జరగదు చాలా సందర్భాల్లో. ఎందుకంటే వాడు ఒక సైడ్ వెళ్తాడు, చాలా జాగ్రత్తగా వెళ్తాడు, చాలా నిదానంగా వెళ్తాడు. డ్రైవింగ్ వచ్చినాడు సర్ర 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 ఏదో ఒకట జర్రమని జరాల్సింది అంతే. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుంది కదా. 10 పాపాలు విశ్వాసులు చేస్తే 50 పాపాలు చేస్తారు పాస్టర్లు. అయితే వీళ్ళందరూ కనపడతారు, పాస్టర్లు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మీరేమనుకుంటారు? మా పాస్టర్ గారు దేవదూత సమానుడు అనేటువంటి భ్రమలో ఉండిపోతారు. రేపు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ కనపడే అడ్రస్. విశ్వాసులు ఉంటారు పరలోకంలో, పాస్టర్లు ఉండరు. తెలుసా మీకు ఆ విషయం? తెలీదా? ఎప్పుడైనా మీరు కానుకేస్తారు కదా, కానుకపేటలో కానుకేసి మీరు అలా వచ్చేస్తారు. అలా కాకుండా అక్కడ సీసీ కెమెరా పెట్టండి, ఎవరికి తెలియకుండా. ఆ కానుక ఎంచేటప్పుడు, లెక్క పెట్టేటప్పుడు వాళ్ళ ముఖం చూడండి. వీడు పొరపాటు కూడా పరలోకం వాడు అనిపిస్తుంది మీకు అర్థం కాలేదు కదా. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. దీనికోసమే పుట్టారేమో అనేటట్టుగా వాళ్ళ ముఖం ఉంటుంది. ఈరోజు ఆదివారం 2 సర్వీసులు ఉంటాయి. ఈ వచ్చిన వ్యక్తులకి యేసు ప్రభువుని ఎలా అర్థం చేయించాలి అనేది ఉంటుంది లోపల. అలా కసరత్తులు చేయరు, అలా ప్రిపేర్ గారు. నాకేంటి, ఎవడు ఎట్ట తెచ్చితే నాకెందుకు, నాకెంత వచ్చింది. కలెక్షన్ డే. సండే ఈజ్ ద కలెక్షన్ డే, నాట్ రెజరెక్షన్ డే. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. నేనేం చెప్తున్నా, ఇంతకీ పాస్టర్లు తాగరన్నారు అనుకో, మీకు మించిన అమాయకులు ఈ ప్రపంచం లేరని చెప్తున్నా. అది విషయం. ఎందుకంటే దావీదు ఫారిన్ బ్రాండ్ పెట్టాడు ఊరియా మధ్యలో. ఆయనకు పోసాడు, ఈయన తాగాడు. అబ్బా ఏం టేస్ట్ ఉందని ఊరిస్తున్నాడు. కానీ ఊరియా ఊరిపోలే, తాగాడు మనోడు. తాగేం మాట్లాడుంటాడు, నోటుకు వచ్చింది మాట్లాడుంటాడు. వినలేదని ఏం చేశాడు తెలుసా? ఆయన చంపించేశాడు. ఏది పెద్దది, తాగుడా మర్డరా? మర్డర్ పెద్దది కదా. మర్డర్ కూడా చేశాడు దావీదు. తర్వాత మ్యారేజ్ చేసుకొని అందరికి కవరింగ్ ఇచ్చాడు. ఏదో ఉదారశీలిలాగా సైనికుడు మరణించాడు, ఆవిడ పాపం ఇలా ఉండిపోతే దిక్కెవరు, కాబట్టి నేను చేసుకున్నానని పెద్ద కవరింగ్ ఇచ్చాడు సమాజంలో. కానీ ఈయనే చంపించాడనే విషయం తెలియదు. అహీతోపెలుకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరో తెలియదు మ్యాటరు. నేనేం చెప్తున్నా, ఇంతకీ ఆయన పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరి మన పరిస్థితి, మనకు ధర్మశాస్త్రం అంటే గెట్టదు. అసలు బైబిల్ ఏముందో మనకు తెలియదు. అక్కడక్కడ 4 ఉపమానాలు 4 కథలు తప్ప ఏం తెలియదు మనకి.
ఆ ఉపమానానికి ఒక కథ తగిలించి ఒక సాక్ష్యం తగిలించి కొడితే సండే అయిపోతుంది, అంతే. అలాంటోడే పడ్డాడు. అయితే ఏం అవసరమైందట దావీదుకి? అప్పుడు క్షమాపణ అవసరమైంది. మన దేవుడు సాధించే దేవుడు కాదు, మన దేవుడు క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. అంత జ్ఞానికి, అంత చక్రవర్తికి, అంత భక్తుడికి ఆయనకే క్షమాపణ అవసరమైతే ఆ క్వాలిటీస్లో ఏది లేనటువంటి మనకి క్షమాపణ వద్దా? కావాలి, అత్యవసరం. ఇంకో మాట చెప్పమంటారు? మత్తయి సువార్తలో దావీదు గురించి వ్రాస్తూ ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కన్నాడని రాస్తాడు. ఊరియా చనిపోయాడు, ఇప్పుడు దావీదు భార్య అయింది. దావీదు బత్షెబా యందు సొలొమోను కన్నాడు, ఇది కదా రాయాల్సింది. కానీ ఏమని రాశాడు? ఊరియా భార్యగా ఉండిన బత్షెబా యందు సొలొమోను కన్నాడు. అంటే భార్య ఊరియా భార్య, దావీదు భార్య కాదా? ఈ సంఘటన జరిగి ఎంతకాలం అయింది? కొన్ని వేల సంవత్సరాలు అయింది. కొన్ని వేల సంవత్సరాలైనా దేవుడు దాన్ని మూసి పెట్టలే, పబ్లిక్గా చెప్తున్నాడు. దావీదు సొలొమోను కన్నాడే, ఆవిడ ఊరియా భార్య. అదేంటి ప్రభు, మరి దావీదు తెచ్చుకున్నాడు, అన్యాయం చేశాడు. దేవుడు పాపాన్ని మూసి పెట్టడు. దావీదుని నా హృదయానుసారుడు అన్నాను నేను. మరి అలాంటి దావీదు ఇలాంటి పాపం చేశాడని రాయిస్తే నా పరువు పోతుంది కదా. దేవుడి పరువు ఎందుకు పోతుంది? నాకు తెలియగలుగుతాను చేసిన దావీదు అయితే. మనకు బైబిల్ అర్థం కాలే, లాజిక్ తెలియదు, రీజనింగ్ తెలియదు. జాన్ పాల్ తప్పు చేశాడు అనుకో, దేవుడి పరువు ఎందుకు పోతుంది? దేవుడి పరువు పోతుంది, నా పరువు పోతుందా? యేసు ప్రభు తాగడు, యేసు ప్రభు అబద్ధం చెప్పడు, యేసు ప్రభు వ్యభిచారం చేయడు ఎప్పటికీ. యేసు ప్రభు నమ్ముకున్న నేను ఇందులో ఏదైనా తప్పటడుగు వేయచ్చు. ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందా లేదా? ఒకవేళ లేదు అంటే ఇంక యేసు ప్రభు అక్కర్లేదు, నాకు మీకు కూడా అక్కర్లేదు. ఇక నన్ను నమ్మితే సరిపోతుంది. ఎందుకని? జాన్ పాల్ అంత పర్ఫెక్ట్ ఇంకొక లేడంటే ఇక నన్ను నమ్మేసేయండి, యేసు ప్రభు వద్దు మీకు. రక్త మాంసాల్లో ఉన్నంత కాలం పాపం జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ మానవుని కూడా చూసి వీడు 100% పర్ఫెక్టు అని అనకండి. దావీదు తాగాడు, దావీదు బూతులు మాట్లాడాడు, దావీదు వెర్రి మాట మాట్లాడాడు, దావీదు మర్డర్ చేశాడు, వ్యభిచారం చేశాడు. దేవుడు ప్రతి దాన్ని డీటెయిల్డ్గా వ్రాయించాడు. యుగాంతం వరకు బైబిల్ ఉన్నంతకాలం దావీదుని ఆ లోపాన్ని చూపెడుతున్నాడు దేవుడు. దేవుడు మూసి పెట్టడు. కానీ ఈయన నా హృదయానుసారుడు. ఏ విషయంలో? తప్పు జరిగినప్పుడు దావీదు కూడా మూసుకునే రకం కాదు. తప్పు జరిగినప్పుడు భక్తులు మూసి పెట్టుకోరు, ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. అది భక్తుల లక్షణం. పాపాత్మ లక్షణం ఏంటి? కప్పుకుంటారు, మూసి పెట్టుకుంటారు. ఇది పాపాత్మ లక్షణం. భక్తుడు అంటే పాపం చేయనోడని కాదు, పాపం చేశానని ఒప్పుకునేవాడు. పాపాత్ముడు అంటే పాపం చేసేవాడు కాదు, నేనేం పాపం చేశాను అనేవాడు. డెఫినేషన్ అర్థమైందా మీకు? భక్తుడు అంటే అబ్బే పాపమే చేయడండి కాదు, నేను పాపం చేశానని చచ్చేంత వరకు ఒప్పుకునేవాడు భక్తుడు. పాపాత్ముడు అంటే పాపాలు చేసేవాడని కాదు, ఎందుకంటే అందరూ చేస్తాం. అయితే పాపాత్ముడు ఏం చేస్తారంటే మేమేం పాపం చేసాము అని అంటారు. అంటే వాళ్ళకి అది పాపం అని కూడా స్పృహ ఉండదు. అది విషయం. చార్లెస్ స్పర్జన్ ఏమంటాడు అంటే క్రైస్తవ నీతి అంటే ఏంటంటే, క్రైస్తవ నీతి నా మూలం పాపం, నా మూలం పాపం అని గుర్తెరగడమే క్రైస్తవ నీతి అంటాడు. దీనే దావీదు రాస్తాడు 51వ కీర్తనలో, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. నా మూలం పాపం. మూలం పాపం అయితే వేరే చేదైతే మరి చిగురు చేదే, పువ్వు చేదే, పండు చేదే, బెరడు చేదే, కాండం చేదే, మొత్తం అన్నీ చేదే. నా మూలం పాపం. మొత్తంగా నా క్రియలు కానీ, నా చూపులు కానీ, నా ఆలోచన మొత్తంగా పాపనే. ఇది క్రైస్తవ నీతి.
అప్పుడు దేవునికి అవకాశం ఉంటుంది నేను నిన్ను క్షమిస్తున్నాను అనేదానికి. మన పాపం ఏంటో మనం గుర్తెరకపోతే క్షమాపణ అనేది మనకి ఎలా అర్థమవుతుంది? దాని అవసరం ఏంటో మనకి ఎలా తెలుస్తుంది? దావీదు లాంటోడే పాపం చేయాల్సి వచ్చింది. పాపం చేసినప్పుడు నాతాను నేను పాపం చేశానని అడగాల్సి వచ్చింది. ప్రభు ఆయన్ను క్షమించాడు. వెంటనే క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆయన రాసిన కీర్తన 86వ కీర్తన, ప్రభువా నీవు దయాళుడివి, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడివి. ఈరోజు మనకు ఆయన అర్థం కాలే మన దేవుడు ఎవరన్నది. 103వ కీర్తన 3వ వచనం చూడండి. అక్కడ భక్తుడు ఏమని రాస్తున్నాడో చూద్దాం. 103వ కీర్తన. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఏమని రాస్తున్నాడంటే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు. నా దోషాలను క్షమించాలంటే దోషాలని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. 130వ కీర్తన 4వ వచనం చూడండి. 130వ కీర్తన 3వ వచనం నుంచి, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. భక్తుడు రాస్తున్న మాట ఏంటి తెలుసా? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఏ మానవుడు నేను దోషరహితుడిని అని చెప్పగలడు? ఎవరు లేరు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అయితే అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎందుకు మనం ఈరోజు దేవుడికి భయపడుతున్నాం? ఎందుకు మనం ఈరోజు దేవుడికి భక్తిని సమర్పిస్తున్నాం? ఎందుకు ఈరోజు దేవుని మనం ఆరాధిస్తున్నామంటే ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరికింది కాబట్టి. మనం దేవుణ్ణి ఆరాధించాల్సిన కారణం ఏంటంటే ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి. క్షమాపణ అర్థమైతే ఆరాధనకి అర్థం వస్తుంది, అర్థవంతమైన ఆరాధన చేస్తాం. మీకు పేతురు తెలుసు కదా, కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు, ఈరోజు రాత్రి నన్ను పట్టుకుని వెళ్తారు, నన్ను సిలువెక్కిస్తారు ఆయన చెప్పాడు. చెప్పి పేతురుతో అన్నాడు, పేతురు అన్నాడు, ప్రభువా నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి అనేటువంటి లేఖను నెరవేరాలి. ఈరోజు రాత్రి నన్ను పట్టుకుంటారు, మీరంతా చెదిరిపోతారు. ఏంటి ప్రభువా చెదిరిపోతామా? నా ప్రాణం పోయినా సరే నిన్ను వదిలిపెట్టను. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, కోడి కూయక మునిపే 2 సార్లు కూయక ముందే 3 సార్లు నువ్వు నన్ను ఎరుగునని చెప్తావు. యేసు ప్రభు ఎవరో తెలియదు అంటావు. ఏంటి ప్రభు అంత మాట అనేసావు? నేను అలా అంటేనా? నా గురించి తెలియదా? బహుశా యేసు ప్రభు అలా చూస్తే దోరగా నవ్వి ఉంటాడు, అంతే కదా. ఎందుకంటే ఈయనకు రేపు ఉదయం ఏం జరుగుతుందో తెలియదు ఈయనకి, కానీ యేసు ప్రభు తెలుసు కదా, దోరగా నవ్వి ఉంటాడు. సర్లే పేతురు పట్టుకున్నారు. అరే నీ పలుకు వింటూ ఉంటే, నీ యాస వింటూ ఉంటే ఇది గలిలే ఉన్నట్టుంది. గలిలేయుడికి యోదయ ఏం పని అంటే? యేసు ప్రభు శిష్యుడువా? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎప్పుడు చూడలే, ఆయన మాట వినలే, నేను కానే కదని ఒట్టు పెట్టుకోవడానికి చెప్పించుకోవడానికి సిద్ధపడ్డాడంట. అప్పుడు యేసు ప్రభు చూశాడంట. ముమ్మారు ఆయన బొంగుతున్నప్పుడు యేసు ప్రభు చూశాడు. చూడగానే బయటికి వెళ్ళి పశ్చాత్తపడి ఏడుస్తున్నాడు. యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఏం తెలియజేస్తుందా ఏడుపు? ప్రభువా నాకు తెలుసు అబద్ధం చెప్పకూడదని, నువ్వు చెప్పావు అబద్ధం చెప్తానని తెలిసే అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఏం కావాలి? క్షమాపణ కావాలి. సంతాపపడి ఏడుస్తున్నాడు. యేసు ప్రభు క్షమించాడా? యోహాను సువార్త 21వ అధ్యాయం 15 వచ్చిన నుంచి 19 వరకు చూస్తే యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మొదటిసారి, ప్రభువా నేను ప్రేమిస్తాను నీకు తెలుసు కదా. రెండోసారి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నేను ప్రేమిస్తున్నా. పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు. మూడోసారి, ఎందుకు 3 సార్లు అడుగుతున్నావు ప్రేమిస్తున్నావా అని? 3 సార్లు బొంకాడు కాబట్టి 3 సార్లు మళ్ళీ కన్ఫర్మేషన్, ప్రేమిస్తున్నావు ఎంతకి?
అరే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి ఆయన దగ్గరికి రావడం ఎందుకు? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, అన్నా మరలా అదే పాపంలో పడ్డానన్నా, క్షమిస్తాడా? క్షమిస్తాడు. క్షమిస్తాడు అంటే మరలా చేయమని చెప్పట్లేదు నేను ఇక్కడ. క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. అడుగు, క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు. యేసు దగ్గరికి పేతురు అడుగుతాడు వచ్చి, ప్రభు నా సహోదరుడు నా ఎడలో తప్పిదం చేశాడు, ఎన్నిసార్లు క్షమించమంటావు ప్రభు? 7 సార్లు. యేసు ప్రభు ఏమన్నాడు? 7 కాదు, ఇంకో 7 పక్కన తగిలించి 77 సార్లు. అంటే 78సారి కక్ష తెచ్చుకోవచ్చా? కాదు. 77 సార్లు క్షమించడం అలవాటు అయితే 78సారి ఆటోమేటిక్గా క్షమించేస్తావు, అలవాటు అయిపోతుంది. మరి యేసు ప్రభు ఆయన శిష్యులకే 77 అని చెప్తే మరి యేసు ప్రభు ఎన్నిసార్లు క్షమిస్తాడు? నంబర్ ఉందంటావా? ఆయన్ను అనుసరించినటువంటి పేతురికి 77 సార్లు అని నంబర్ చెప్తే ఆయన మనుషులుగా 77 సార్లు క్షమిస్తామా? ఏం చెప్తున్నాడు ఆయన అంటే 7 కాదు 77. అంటే క్షమించడం నీ లక్షణం కావాలి, క్షమించడం నీ స్వభావం కావాలి. ఆ మాట చెప్పిన యేసు ప్రభు ఎన్నిసార్లు క్షమిస్తాడు మనల్ని? మనకు అర్థం కాక చాలామంది అంటారు, అన్న ఇక నన్ను దేవుడు క్షమించడన్నా. సారీ, ఆ మాట ఎప్పుడు అనొద్దు. ఇలా బుక్కు దగ్గర వేలు పెట్టుకో, గాలి ఆడుతుంది కదా, అయితే క్షమాపణ ఇంకా నీ కోసం ఎదురు చూస్తుంది. ఇది ఆగితే నేను చెప్పలేను, ఇది ఆగకుండా ఆడుతుందంటే ఇంకా క్షమాపణ నీకు వేచి ఉంది అని అర్థం. బ్రతికున్నావంటే ఏ క్షణమైనా సరే చనిపోకముందు ప్రభువా క్షమించని అడగగలిగితే ఆయన క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. కాబట్టి ఏం చేద్దాం మనం? ఇప్పుడు అడ్డమైన తిరుగులని తిరిగి చచ్చిపోయి ముందు అందాం ఆ మాట. ఓకే, అంతే కదా అని అర్థం. జానపాలని చెప్పాడు, శ్వాస ఆడేటప్పుడు చివరి క్షణంలో అనొచ్చు అంట. దానికి ఉదాహరణ కూడా సిలువ మీద దొంగ. కాబట్టి మనం కూడా ఏం చేద్దాం? ఇష్టం వచ్చినట్టు తిరిగి లాస్ట్ స్టేజ్లో అమాంతం లారీ ఎక్కిపోయింది అనుకో మీద నుంచి, ఇలా వేలు పెట్టుకునే దానికి టైం ఉండదు కదా, ఉంటుందా? కాబట్టి ఆయన ఎలాంటి చావు నిర్ణయించాడో మనకు తెలియదు. కాబట్టి వేలు పెట్టుకునే టెస్టులు చేయకండి. నేడు అనే సమయం ఉండగానే, ఇప్పుడు ఈరోజే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే క్షమాపణ అడుగు. రేపు వేలు పెట్టుకునే టైం ఉంటుందో ఉండదో తెలియదు మనకి. పేతురు 77 సార్లు క్షమించు. మరి ప్రభు ఎన్నిసార్లు క్షమిస్తాడు? సెలువు మీద ఉన్న దొంగ, ప్రభువా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈ ప్రపంచానికి క్షమాపణ కావాలి, క్షమించే దేవుడు కావాలి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకని? ఆయన సెలువు మీద ప్రాణం పెట్టాడు కదా. ఆ సెలువు మీద వేలాడుతున్న యేసు ప్రభువును మనం సరిగ్గా అర్థం చేయించగలిగితే మనకు రావాల్సిన స్పందన ఏంటో తెలుసా? ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన పాపాలకి నీవు సిలువలో ప్రాణం పెట్టావు, నన్ను క్షమించు అనేటువంటి స్పందన వస్తుంది. అది సిలువ. కానీ ఈరోజు మనం సిలువని ఎలా వాడుకుంటున్నామంటే యేసు రక్తం బాటిల్ అంట. అమ్ముతారా మీ గుంటూరులో? కొనుక్కున్నారు ఎప్పుడైనా యేసు రక్తం బాటిల్? యేసు రక్తం బాటిల్ తెచ్చుకొని కడుపు నొప్పి అయితే ఏం చేస్తారు? కడుపు మీద రాసుకొని 2 డ్రాపులు నోట్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తుంది. కడుపు నొప్పికి కొబ్బరి నోటికి ఏంటి లింకు? వాడంటే చదువుకొని చావాలి. మీరు చదువుకున్నారు కదా, పైన స్టిక్కర్ అతికిస్తే యేసు రక్తం అవుతుందా? తలనొప్పి అయితే ఏం చేస్తారు? తలనొప్పికి అమృతాంజన్ రాసుకోవాలి. జెండు బామని అమ్ముతారు తెలుసా మీకు? తెల్లగా ఉంటుంది చూడండి. ఆయన సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడంటే కొబ్బరి నూనె మీద యేసు రక్తం రాస్తామని కాదు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. అందుకు ఆయన సిలువలో రక్తం కాల్చాడు, మనల్ని పవిత్రీకరించడానికి, మనల్ని క్షమించడానికి. కానీ మనం ఏం చేసాం? ఈ యేసు రక్తం బాటిల్ 20 అంట, ఈ యేసు రక్తం బాటిల్ 50 అంట, ఈ యేసు రక్తం బాటిల్ 150 అంట. ఎందుకంటే అందులో ఆలివ్ ఆయిల్ కలిపారంట. చూసారు ఎంత పవర్ఫుల్ యేసు రక్తం బాటిల్ అమ్ముతున్నారు. మనం కొంటున్నాం కాబట్టి ఆ దరిద్రులు అమ్ముతున్నారు. మీరు కొనడం మానేయండి. అది పారాచూట్ కోకోనట్ ఆయిల్, అది 10 రూపాయలు ఇస్తే వస్తుంది. దానికి 100 రూపాయలు ఎందుకు పెడుతున్నారు?
దాంట్లో ఏం ఉండదు. అది ఊరికే నోట్లో వేసుకొని మింగారనుకో కొలెస్ట్రాల్ ఎక్కువ చస్తారు, హార్ట్ అటాక్ వచ్చి. వద్దు, అంత కల్తీ అది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఎక్కడుందన్నమాట? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివి వినిపిస్తాం చూడండి. ఆ వర్ణన ఎంత బాగుంటుందంటే, అయితే నేను చదువుతానమ్మా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనము, నేను చెప్పేది పూర్తిగా వినండి, మనము పాపము లేని వారమని చెప్పుకుంటే ఏం చేస్తున్నామంట? ఎవరిని మోసపుచ్చుతున్నాం? మనల్ని మనమే. నిజంగా ఈ 2025 క్రైస్తవుని, ప్రత్యేకించి తెలుగు క్రైస్తవుని చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. అదేంటి, ఒక పాస్టర్ తాగుతాడా? ఇదో పెద్ద బేతాల ప్రశ్న. బేతాల ప్రశ్న ఇది. ఏంటి తాగుతాడా? ఏంటి తాగుతాడా? యేసు ప్రభుగా తాగింది, మీకేంటి అంత నొప్పి? యేసు ప్రభు తాగితే అప్పుడు నేను కూడా షాక్ అవుతాను. ఆయన తాగడం. అంత షాక్ అవ్వకండి. ఎవడైనా తాగాడని తెలిస్తే షాక్ అవ్వకండి. ఓహో తాగుతాడా, ఇప్పుడు తెలిసింది, దేవుడి స్తోత్రం, అంతే కదా. అంతకు మించి ఎక్కువ షాక్ అవ్వకండి. ఏంటి తాగుతాడా? ఎందుకంటే దీర్ఘం తీస్తారు? మనం పాపం లేని వారం అని చెప్పుకునే ఎడల మనల్ని మనమే 2025 మోసపుచ్చుకుంటున్నటువంటి క్రైస్తవం, ప్రపంచాన్ని కూడా మోసం చేస్తున్నటువంటి క్రైస్తవం కాదా? బయట వాళ్ళు విక్రిస్తున్నారు ఇంత గొర్రెలా అని. మనం పాపం లేని వారం అని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఎప్పుడు ఉంటుంది? నేను పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారు మగదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మీ బైబిల్లో కూడా ఎలాగే ఉందా? లేదా నా బైబిల్లో ప్రింట్ రాశారా? మనం పాపం చేయలేదని చెబితే ఎవరిని అబద్ధీకుడిగా చేస్తున్నామంట? దేవుడిని అబద్ధీకుడిగా చేస్తున్నాం. చేసామా? గత 2 నెలల నుంచి అబద్ధీకుడిగా దేవుడిని. మొన్న ఒక పాస్టర్ గారు తాగి మరణిస్తే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ఎక్కడి నుంచి? ఈ విజయవాడ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు. ఒక అబ్బాయి చదువుకున్నాడు, కోచింగ్ సెంటర్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఫోన్ చేశాడు, అన్న ఆయన పెద్ద దైవజనుడు కదన్నా, ఆయన ఏంటన్నా దేవుడు ఇలాంటి మరణానికి అప్పగించాడు, నాకు భయం వేస్తుందన్నా అన్నాడు. నేనన్నాను, నీకెందుకు భయం అన్నా? అన్నా నేను కూడా పాపంలో ఉన్నానన్నా అన్నాడు. మీకు అర్థమవుతుందా? దాన్ని చూసి ఈ అబ్బాయికి భయం వేసింది. ఎందుకో తెలుసా? ఆయన అలా మరణించాడని కాదు, ఆయన్నే దేవుడు అలాంటి మరణానికి అప్పగిస్తే మరి నా బతుకేంటి అని. ఇది కదా కరెక్ట్ రెస్పాన్స్. అంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు మన పాపాన్ని గుర్తు తెచ్చుకో, ప్రభువా నేను అదే పొరపాట్లో ఉన్నాను, ఇంచుమించుగా అది కాకపోయినా సరే ఇంకొక దాంట్లో ఉన్నాను. తాగితే నా పాపమా? వ్యభిచారం చేస్తే కూడా పాపమా? నాకు తాగడం అలవాటు లేదు. మోసం చేసే అలవాటు ఉండొచ్చు కదా, ఉండదా? అబద్ధం చెప్పే అలవాటు ఉండొచ్చు కదా, ఉండదా? దొంగతనం చేసే అలవాటు ఉండొచ్చు కదా, ఉండదా? నేనేమంటున్నాను అంటే, దేవుడు ఒక విషయాన్ని మన కళ్ళెదురుగా బయలుపరిచాడు అంటే దాని అర్థం మనల్ని కూడా ఒప్పుకోమని, సరి చేసుకోమని, ఆయన పాదాలు పట్టుకోమని, అంతేగాని అందరు కలిసి దాన్ని మూసిపెట్టమని కాదు. ఏం లేదని. అన్న నాకు భయంగా ఉంది ఆ మరణాన్ని చూసి. ఎందుకు అని అంటే నేను కూడా అదే పాపంలో ఉన్నా అన్నాడు. నాకు అనిపించింది ఇది కదా కరెక్ట్ రెస్పాన్స్ అంటే, ఇది కదా సరైన స్పందన అంటే. పాపం చేయనివాడు, పాపం లేనివాడు ఒక్కడు లేడు ఈ భూమి మీద. అందరం పాపులమే. దేవుడు పదే పదే మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకు ఈ ప్రసంగం? ఇక్కడ కూర్చొని మనం అంత పరిశుద్ధులం అయితే మనకెందుకు ఈ ప్రసంగం? పరిశుద్ధులం కాదు కాబట్టి మరొక విధానంలో మన పాపాన్ని క్షమించమని ప్రభువును ఎలా వేడాలి అనే దానికి ఈ వచనాన్ని చూపెడుతున్నా. ఆయన క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కాబట్టి
క్షమించు అని అడగడానికి వెనకాడకండి అనేదానికి ఈ వచనం. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. చిన్న కుమారుడు వచ్చాడంట, నాన్న నాకు ఆస్తి, నాకు రావాల్సిన భాగాన్ని ఇవ్వన్నాడంట. ఆస్తినంతా తీసుకుని వెళ్ళి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం వల్ల వేషలతో తిని త్రాగి మొత్తం అంతా నాశనం చేసుకున్నాడంట. అయితే కరువు వచ్చిందంట, తిండి దొరకలేదు, పందులు మేపేటువంటి ఉద్యోగానికి నియమించబడ్డాడు. కొద్ది కాలానికి ఆకలి విపరీతం అయిపోయి ఆకలి తట్టుకోలేక పందులు తినేటువంటి పొట్టు తినే దగ్గర సిద్ధపడ్డాడు. అప్పుడు ఆలోచన వచ్చింది, ఇక్కడ పందులు వేపుతూ ఉంటే సరిగ్గా భోజనం కూడా పెట్టట్లేదు, జీతం దేవుడు ఎరుగు, మా నాన్న దగ్గరికి వెళ్తే కనీసం భోజనమైనా పెడతాడు కదా, మంచి భోజనం పెడతాడు కదా అని అప్పుడు బుద్ధి వచ్చి నాన్న దగ్గరికి వస్తున్నాడంట. ఈలోపు నాన్న అలా బయట చూస్తూ ఉంటే, ఒరే అల్లంత దూరంలో వస్తుంది, ఎవరు రాని పనివాడిని అడిగితే మీ చిన్న కుమారుడు అండి. సరే అయితే రాని మాట్లాడదాం అని అలా కూర్చున్నాడు అరుగు మీద. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అక్కడ మెడ మీద కూడా ముద్దు పెట్టుకున్నాడు. పనివాడిని పిలిచాడు, చెప్పులు సరిగ్గా లేవు, చెప్పులు వేయి, ఈ వ్యక్తి వస్త్రాన్ని, ఖరీదైన వస్త్రాన్ని చుట్టూ ఉంగరం పెట్టు, విందు ఏర్పాటు చేయి, క్రొవ్వేలు పశువును వధించి విందు ఏర్పాటు చేయి. ఏం సాధించాడని? తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు, అది కావాలి తండ్రికి, అంతే. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అని మాటలు సిద్ధపరుచుకున్నాడు. చాలు, చెప్పాల్సిన అక్కర్లేదు, చాలు. మరలా ఇంటి ముఖం పట్టావు, చాలు. మరలా నా దగ్గరికి రావాలనుకున్నావు, చాలు. నాకు క్షమాపణ చెప్పాలనుకున్నావు, చాలు. ఆస్తి పోయినా పర్లేదు, ఇది చాలు నాకు. ఇలాంటి తండ్రి మీరు ప్రపంచంలో చూడరు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆ సందర్భం రాయబడిందంటే, యేసు ప్రభుతో పాటు చుట్టూ సుంకరులు, పాపులు, వేశ్యలు, దొంగలు, అబద్ధీకులు ఉంటే పరిసయ్యులు వచ్చి అంటున్నారు, ఇదేంటి నా సుంకరులతో తిని తాగి సుంకరుతో సహవాసం చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నేను వచ్చింది వీళ్ళ కోసమే. వారు తమ ఆస్తిని, తమ జీవితాన్ని, తమ శరీరాన్ని, తమ ఆలోచనని, తమ జ్ఞానాన్ని, తమ సమయాన్ని, అవకాశాలని మొత్తం దుర్వ్యాపారాలకు ఉపయోగించి సర్వనాశనం చేస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఆ స్థితిలో కూడా నా వైపు తిరగాలి అని అనిపిస్తే చాలు, నేనే పరిగెడతా, నేనే ఎదురెళ్ళి ముద్దు పెడతా, నేనే మరలా ఉంగరాన్ని పెడతాను, చెప్పులు దొడుగుతాను, ఖరీదైన వస్త్రాన్ని దొడుగుతాను, క్రొవ్వేల పశువుతో విందు చేస్తాను. ఎందుకంటే వీళ్ళు చనిపోయి మరలా బ్రతికిన వాళ్ళతో సమానంగా ఎంచుతాను. ఇది కదా క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆయన ఒకసారి పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. అయితే ఈలోపు ఒక ఆవిడ దొడ్డిదారు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, కన్నీరు కారుస్తూ ఉంది. అప్పుడు ఆయన పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు అనుకున్నాడు, ఈయన ప్రవక్త అనుకుని పిలిచాను అనవసరంగా, ఈయన ప్రవక్త కాదు, ఈయన ప్రవక్త అయి ఉంటే కనుక ఆ వచ్చినటువంటి స్త్రీ ఎవరో ఎలాంటిదో తెలుసుకుని ఉండేవాడు కదా, అసలు తగలనిచ్చేవాడు కాదు కదా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సీమోను నిన్న మాట్లాడుతా, ఒక వ్యక్తి 50 దేనారాలు అప్పు ఉన్నాడు, ఒక వ్యక్తికి, ఇంకో వ్యక్తి 500 దేనారాలు అప్పు ఉన్నాడు. ఇద్దరు క్షమించబడ్డారు. ఏ వ్యక్తి ఎక్కువ ప్రేమిస్తాడు యజమాన్ని? 50 దేనారాలా 500 దేనారాలా? 500 దేనారాలు. ఈవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈవిడ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఈ విస్తార పాపాలను నేను క్షమిస్తాను కాబట్టి విస్తారంగా నన్ను ప్రేమిస్తూ ఉంది. అంతవరకు తాను ఎన్ని పాపాలు చేసిందో లెక్కలేదు, కానీ ఆవిడొచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని ముద్దు పెట్టడం ప్రారంభించింది. ఈవిడ విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ అదే, నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పుట్టక ముందే నా కోసం సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. నిన్నగాక మనం పుట్టాం. మనం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే, నీవు పుట్టక ముందే నీ కోసం ప్రాణం పెట్టినవాడిని, రా క్షమించు అని అడుగు, నేను క్షమించడానికి 2000 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. యేసు అంటే అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టదు. యేసు అంటే అర్థమే ఆయన మనల్ని రక్షిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు.
ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువమంతా ఏం చెప్తుందంటే, నీ పాపాలు నువ్వు ఒప్పుకో. నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే ఎంతటి పాపమైనా సరే, ఎలాంటి పాపమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే క్షమించు అని అంటే క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడని సిలువలో ప్రాణం పెట్టి నిరూపించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు మన పాపాలను క్షమించే దేవుడు. మన పాపాలు క్షమించడానికి మన పాపాలని ఆయన మీద వేసుకున్న దేవుడు. మన ప్రాయశ్చిత్తం కోసం ఆయన సిలువలో రక్తం చిందించిన దేవుడు. నీ పాపాలను క్షమించాను, తీసివేశాననే దానికి పునరుద్ధానుడైన దేవుడు. మనం ఈ లోకంలో పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరంగా అనుగ్రహించిన దేవుడు. మన కోసం ప్రతినిత్యం విజ్ఞాపన చేస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతి మానవుడికి ఈ సమాచారం వెళ్ళాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శుభవార్త ప్రకటించండి. ఏంటి ఆ శుభవార్త? మన పాపాలు క్షమించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్షమించు అంటే క్షమించేటువంటి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయనకి ఏదో ఇవ్వాల్సిన అక్కర్లే, ఏదో సమర్పించాల్సిన అక్కర్లే, ఏదో చేయాల్సిన అక్కర్లే. క్షమించు. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది శుభవార్త ఈ ప్రపంచానికి తెలియాల్సింది. క్రైస్తవ ప్రపంచాన్ని తెలియాల్సిన శుభవార్త ఇదే. ఎందుకు చర్చికి వెళ్ళాలో తెలియట్లేదు, చర్చిలో ఏం ప్రకటించాలో తెలియట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకున్న వ్యవస్థను మన చేతిలో తీసుకొని కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలు ఎందుకు అవసరమో, ఎందుకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చిందో, మనం ఎలాంటి పాపనువో, ఎంతటి పాపనువో, మన పాప క్షమాపణ ఎంత ప్రాముఖ్యమైందో అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ. ఆ శిలువను కూర్చి ప్రతినిత్యం ప్రకటించబడాలి చర్చిల్లో. మనం చనిపోయేంత వరకు ప్రభువా పాపిని 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 క్షమించంటూ మరణించాలి. ఎందుకని? పాపం అనేది ఒక్కసారి చేసి ఇంకొకసారి మానేసేది కాదు, అది ఊట. పాపం అనేది ఏంటి? ఊటలో నీళ్ళు అయిపోవు, ఎన్ని తోడినా వస్తూనే ఉంటాయి. ఈ అంతరంగం చెడిపోయింది. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఈ హృదయం ఉన్నంత కాలం దానిలో నుంచి దురాలోచనలు, నరహత్యలు, వేశ్యగమనములు, వ్యభిచారములు, దేవదూషణ, నరహత్య, అబద్ధాలు వస్తూనే ఉంటాయని చెప్పాడు యేసు ప్రభు. ఈ హృదయం ఉన్నంతకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుండెల్లో బల్లెంపోటు ఎందుకు దిగబడిందో మనకు అర్థం కావాలి. ఆయన పాదాల చెంత ఒప్పుకోవాలి ప్రభువా పాపినని. ఈరోజు చర్చిల్లో ఈ పాప క్షమానికి సంబంధించిన ప్రసంగాలు లేవు, పాపాలు క్షమించమని ప్రార్థనలు లేవు. ఈ సువార్త మన భారతదేశ వీధుల్లో ప్రకటించబడితే దీన్ని మత ప్రచారం అనగలిగిన వాడెవడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. వాడు ఎవడైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు, ప్రభువా నీవు నా కోసం శిలువలో ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, నా పాపాలను బట్టి ప్రాణం పెట్టావు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచంటే వాడు ఎలాంటి వాడైనా సరే వాడు క్షమాపణ పొందుకుంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. లేదండి ఇది మత ప్రచారం కొట్టివేస్తావా? నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఇది సువార్త. మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. మన ప్రార్థన క్షమాపణ కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల చేత ప్రభువా నన్ను క్షమించనేటువంటి ప్రార్థన మనదైతే క్షమాపణ మనకు సిద్ధంగా ఉంది. సుంకరి మనకు నేర్పించిన ప్రార్థన ఇదే. అతడికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. అంతకంటే శ్రేష్టమైన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను మన ఎదురుగా పెట్టుకొని ప్రతినిత్యం గుండెను బాదుకోవడానికి, ప్రతినిత్యం ఆయన పాదాల చెంత కన్నీళ్లు కార్చడానికి, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవడానికి, ప్రభువా నా పాపాల నిమిత్తం నీ పాదాలు మేకును కొట్టించుకున్నావు, ఎంతటి ప్రేమ! ఆయన పాదాలను చచ్చిపోయేంత వరకు ముద్దు పెట్టుకోవడానికి మనం పిలువబడ్డాం. ఈ మాటని సమాజంలో ప్రకటిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఈయన మత ప్రచారం కాదు, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే మన పాపాలను క్షమించే దేవుడు, మన పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు.